మార్నింగ్. ఓకే, ఇంతసేపు మనం ఏమేమి ఎక్స్పెరిమెంట్ చేసాం? ఇప్పుడు అయోడిన్ సొల్యూషన్ లో స్టార్చ్ టెస్ట్ చేద్దాం. స్టార్చ్ అంటే ఏంటిది? మనం తీసుకుంటే ఈ ఫుడ్ ఐటమ్స్ లో దేంట్లో అయితే స్టార్చ్ ఉందా లేదా అని మనం తెలుసుకోవడానికి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. స్టార్చ్ గా ఉంటే ఏ కలర్ లోకి వస్తుంది? స్టార్చ్ లేకపోతే ఆరెంజ్ అంటే ఎల్లో కలర్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటి? దీన్ని అయోడిన్ సొల్యూషన్ అని అంటాం. ఓకే, ఇదేంటి? డ్రాపర్. ఈ డ్రాపర్ ద్వారా మనం ఒక్కొక్క ఫుడ్ ఐటమ్స్ పైన వేద్దాము, టేస్ట్ చేద్దాం. స్టార్చ్ ఉందా లేదా అనేది టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఏముంది? చపాతీ పిండి ఉంది. తర్వాత ఇది ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 7 ఐటమ్స్లో స్టార్చ్ ఉందా లేదా మనం ఇప్పుడు ఒక్కొక్క టెస్ట్ చేసి చూద్దాం. ఓకే, అయోడిన్ సొల్యూషన్ తీసుకొని పిండి పైన వేద్దాం. ఏ కలర్లోకి మారి? బ్లాక్ వచ్చిందంటే దాంట్లో స్టార్చ్ ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ టొమాటో. ఇది ఏమన్నా కలర్ చేంజ్ అయింది? ఎల్లో కలర్లోకి, లైట్ ఎల్లో కలర్లోకి వస్తుంది కదా. కాబట్టి ఎల్లో కలర్లో వచ్చిందంటే ఏమని అర్థము? స్టార్చ్ లేదని అర్థం. నెక్స్ట్ రైస్లో చూద్దాం. ఏ కలర్లోకి మారింది? బ్లాక్ కలర్లోకి వచ్చింది కాబట్టి దాంట్లో స్టార్చ్ ఉంది అని అర్థం. నెక్స్ట్ కుకుంబర్లో చూద్దాం. ఏ కలర్లోకి వచ్చింది? ఎల్లో ఆరెంజ్ కలర్లోకి వచ్చింది కాబట్టి స్టార్చ్ ఉందా లేదా? లేదు. నెక్స్ట్ బ్రెడ్లో చూద్దాం. ఏ కలర్లోకి మారింది? స్టార్చ్ ఉందా లేదా? ఓకే, నెక్స్ట్ పొటాటో పైన చూద్దాం. ఇది ఏ కలర్లోకి వచ్చింది? బ్లాక్ వస్తుంది. స్వామి. ఏ కలర్లోకి మారుతుంది? బ్లాక్ కలర్లోకి మారుతుంది. కొద్దిసేపు అయినాక అది బ్లాక్ కలర్లోకి వస్తుంది కాబట్టి దాంట్లో స్టార్చ్ ఉందా లేదా? క్యారెట్లో చూద్దాం. ఇది లైట్ ఆరెంజ్ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి దీంట్లో స్టార్చ్ ఉందా లేదా? ఓకే, ఈ పొటాటో కొద్దిసేపు అయితే కలర్ చేంజ్ అయిపోతుంది. కొద్దిసేపు అయినాక, ఆరిపోయినాక చూస్తే కలర్ చేంజ్ అవుతుంది. సో దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది? వీటిలలో స్టార్చ్ ఉందా లేదా అనేది తెలుస్తుందా లేదా? కాబట్టి చపాతీ పిండిలో స్టార్చ్ ఉంది, టొమాటోలో లేదు, రైస్లో ఉంది, కుకుంబర్లో లేదు, బ్రెడ్ ఉంది, పొటాటో ఉంది, క్యారెట్లో లేదు. సో దీన్ని స్టార్చ్ టెస్ట్ అని అంటాం. దేంతో చేసినాం స్టార్చ్ టెస్ట్? అయోడిన్ సొల్యూషన్తో చేసినాం. ఓకే, బాగుందా లేదా? సో సైన్స్ ఫన్గా ఉందా లేదా? వండర్ఫుల్ వరల్డ్ ఆఫ్ సైన్సే కదా. అన్ని మ్యాజిక్స్ చూసినాం కదా, కాబట్టి సైన్స్ ఈజ్ ఫన్. ఓకే, బాయ్ చెప్పండి అందరూ.